రామేశ్వరం పోయినా శనేశ్వరం తప్పదన్నట్టు తెలంగాణ వచ్చి 10 ఏండ్లు దాటినా ఇంకా ఆంధ్రోల పీడ ఇరగడైతలేదు మనకు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఆంధ్రోల విగ్రహాలు ట్యాంక్ బండ్ మీద విపరీతంగా పెట్టుకుంటూ పోయినరు. మిలియన్ మార్చ్ పేరుతోని దాని మీద పెద్ద కొట్లాటే జరిగింది. ఇప్పుడు కూడా అట్లా అయ్యేటట్టే చేస్తున్నారు ఆంధ్రోళ్ళు. దానికి మన సీఎం రేవంత్ రెడ్డి భుజాలు కాయలు ఖాయంగా ఆంధ్రోల విగ్రహాలు మోస్తున్నాడు, సాయం చేస్తున్నాడు. మరి లేకుంటే ఏంది? బాలసుబ్రహ్మణ్యం విగ్రహము రవీంద్ర భారతిలో వెట్టుడైంది. ఎస్పి బాలు ప్రపంచం మెచ్చే పాటలు పాడొచ్చు. ఆహా, ఎంత అద్భుతమని మైమర్చేటట్టు చేసిండు కావచ్చు. కానీ తెలంగాణకు ఎస్పి బాలసుబ్రహ్మణ్యంకు ఏమన్నా సంబంధం ఉన్నదా? తెలంగాణ రాష్ట్రం వచ్చుడు అస్సలు ఇష్టం లేని మనిషి ఎస్పి బాలు. జయ జయ హే తెలంగాణ అనే పాటను వాడుమని మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్ అందశ్రీలు చెన్నై పోయి బతిలాడితే గా పాట నేనెందుకు వాడతా అని తెలంగాణ ఉద్యమాన్ని అవమానించినట్టు మాట్లాడిండు. అసోంటి మనిషి విగ్రహము తెలంగాణ కళలకు ఇల్లు అసోంటి రవీంద్ర భారతిలా పెట్టుడైందని బగ్గును మండుతున్నారు తెలంగాణ వాదులు. సీఎం రేవంత్ రెడ్డి మళ్ళా ఆనాటి ఆంధ్రుల విగ్రహాల పాలన తీసుకొస్తున్నాడని కోపం చేస్తున్నారు. మొన్నటికి మొన్న రోషయ్య విగ్రహం పెట్టిండ్రు. జూబ్లీహిల్స్ ఎన్నికల కోసం తెలంగాణ హక్కులను ఆగం చేసిన ఎన్టీఆర్ విగ్రహం పెడతామని చెప్పిండు. రేవంత్ రెడ్డి ఆంధ్రోళ్ళ ఏజెంట్ తీరుగా ఇక్కడ మారిండు తప్ప తెలంగాణ సోయిల లేడని పండ్లు పటపట కోరుకుతున్నారు. తెచ్చుకున్న తెలంగాణ పగ్గాలను ఆంధ్రోలకు అప్పచెప్పినట్టు చేస్తున్నాడు. వాళ్ళ మనసులున్నది రేవంత్ రెడ్డి చేసుకుంటా పోతున్నాడు. కీలు బొమ్మ తీరుగా మారిండని మండిపోతున్నారు. ఏందో ఏమో ఈ విగ్రహాల పంచాది గాని మళ్ళీ తెలంగాణ పోరాటం జరిగితే తప్ప ఈ ఆంధ్రోల పీడ విరగడయ్యేటట్టు లేదని అనుకుంటున్నారట తెలంగాణ పల్లె జనాలు.